అంబటి రాంబాబు గారు అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు దీని వెనక చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే అనుమానాలు పక్కకు పెడితే ఈ మధ్య అంబటి రాంబాబు అన్న సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. హీరో కూడా కావట్లేదు. ఆయన అంత ఫేమస్ అవుతుంది అనమాట. ఆయన 25 ఎకరాలలో ఏం కర్మ, 50 ఎకరాలలో కడతాడు ఫామ్ హౌస్. ఎందుకంటే ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు కదా. ఇప్పుడు మా అంబటి రాంబాబు అన్న ఏదన్నా అంటే మేము సొక్కాలు చింపుకుంటాం, గొడ్డలు చింపుకుంటున్నాం, ఎదుటి మనిషి చంపడానికి సిద్ధంగా ఉంటామని మన జరిగింది కదా గొడవ. అప్పుడు ఎంత అరాచకం సృష్టించారు ఆంధ్రప్రదేశ్ లో. అందుకని వాళ్ళందరూ చల్లగా ఉంటే మన అంబటి రాంబాబు అన్న నున్నగా ఉంటాడు. 25 ఎకరాలలో కాదు, 50 ఎకరాలలోనైనా ఫామ్ హౌస్ కట్టుకొని ఆగి పడుకుంటాడు. నెక్స్ట్ ఏం చెప్తారు ఇప్పుడు ఇట్లా చూసుకుంటే? అయితే ఇప్పుడు ఇదంతా ఒకవేళ అక్రమంగా సంపాదించారా లేకుంటే నిజంగానే సొంత డబ్బా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి కదా. ఏం చెప్తారా అంబటి రాంబాబు గారి ఆయన క్వశ్చన్ మర్చిపోతా కాదు నువ్వు. ఆయన కష్టపడి సంపాదించిన అంటే నీకు మాట్లాడే వ్యక్తి జర్నలిస్ట్ గా నీకు తెలియదా, నాకు తెలియదా, సమాజానికి తెలియదా? ఇప్పుడు ఒక రాజకీయ వ్యక్తి హఠాత్తుగా రాజకీయంలోకి వచ్చి కోట్లాది డబ్బులు సంపాదించి ఎకరాలు సంపాదించిందంటే ఇట్టే సంపాదిస్తాడాయా? మన పేద ప్రజలది ఎంతో మందిది కడుపాయ కట్టుకొని సంపాదించుకునే డబ్బులు ఏ పేరుతో వసూలు చేస్తారు అనుకుంటున్నావు తెలుసా? పాల మీద వసూలు చేస్తారు, పప్పు మీద వసూలు చేస్తారు, నూనె ప్యాకెట్ల మీద వసూలు చేస్తారు. నిత్యావసర సరుకులు ఏ వస్తువుల మీద మనకాంచే రక్తం మిండి వసూలు చేసి వాళ్ళు హాయిగా ఏసీ రూముల్లో ఉంటారు, ఎకరాలు సంపాదించుకుంటారు, ఫామ్ హౌస్ సంపాదించుకుంటారు. ఇది జగం ఎరిగిన సత్యం. నెక్స్ట్ చెప్పు. అయితే ఫామ్ హౌస్ అంటే ఒక 2-3 ఎకరాలు అంటే ఓకే, ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా 25 ఎకరాలు అంటే చాలా షాకింగ్ అనిపిస్తుంది. అసలు ఏం చేస్తారంటారు? ఎందుకు షాకింగ్? నీకేం పుట్టింది? ఎందుకు షాకింగ్ కావాలా? 100 ఎకరాలు ఉన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు షాకింగ్ ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకే 25 ఎకరాలు ఉన్నప్పుడు 25 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టగలిగినప్పుడు అసలు ఇంకా మన ఒక ముఖ్యమంత్రికి ఎన్ని ఉండాలా? మనల్ని ఎంత దోసుకుంటే ఉండాలా? మన కాడికి వస్తేనేమో నిధులు అయిపోయినాయి అంటారు. నిధులు లేవు, అప్పులు పట్టడం లేదు, నీళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి అంటారు. వాళ్ళకప్పుడు పచ్చవాతం వస్తుంది, వాళ్ళకి రోగాలు పడతాయి. వాళ్ళకు ఉండటానికి మాత్రం ఫామ్ హౌస్లు కావాలా, ఎకరాలు కావాలా, అన్నీ కావాలా. అందుకని దయచేసి మన అంబటి రాంబాబు అన్నకే కాదు, ఏ ఎమ్మెల్యేకైనా ఉంటుంది, ఏ ముఖ్యమంత్రికైనా ఉంటాయి పదవులో ఉండే వాళ్ళకి. ఓకే.